అరే వద్దురా తిన్నావా? కొద్దిగా టచ్ చేసి అంతే నేను మనమైతే ఇమ్రాన్కి ఇంతగానం అవుతుందని అలా వదిలేస్తున్నాము. పరేషాన్ ఫ్యామిలీ అంటేనే ఒకరి మీద ఒకరు ప్రాంకులు చేసుకుంటూ మనల్ని నవ్వించడం. అయితే ఈసారి బబ్బు మరియు గంగులు కలిసి ఇమ్రాన్ అన్నను టార్గెట్ చేస్తూ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. మొన్న ఇమ్రాన్ అన్న వీరిని మట్టిలో ముంచేసినందుకు ప్రతీకారంగా ఈసారి మోషన్ టాబ్లెట్ ప్రాంక్ చేయాలని రోడ్డు మీద ప్లాన్ వేయడంతో కథ మొదలైంది. ఈ రోజు అన్నకు పై ప్రాణాలు పైనే పోవాలి అని నవ్వుకుంటూ మెడికల్ షాపుకు వెళ్లి మోషన్ టాబ్లెట్లు కొని వాటిని దంచి పొడి చేసి ఇమ్రాన్ అన్నకు ఇష్టమైన ఇడ్లీ చట్నీలో కలిపేయడం చూస్తే ఇదంతా ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. చట్నీలో మందు కలిపిన తర్వాత అన్నను బురిడి కొట్టించడానికి బబ్బు గంగులు ఒకరికొకరు గొడవ పడుతున్నట్లు డ్రామా ఆడి అన్నను అక్కడికి పిలిపిస్తారు. అన్న రాగానే ఒక్కటే ప్లేట్ ఇడ్లీ ఉంది, మీరే తినండి అని నమ్మించి ఆ చట్నీ తినిపిస్తారు. పాపం అన్న కూడా అది నిజమే అనుకుని ఎంతో ఇష్టంగా తినేస్తాడు. అన్న చట్నీ తినగానే అసలు కథ మొదలవుతుంది. ఆయనకు కడుపులో తిప్పడం మొదలవ్వగానే వీరు లోపల నవ్వుకుంటూ బాత్రూమ్ తాళాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కునేలా చేస్తారు. అన్న పరుగున బాత్రూమ్ దగ్గరికి వెళితే అప్పటికే అన్నింటికీ వీరు తాళాలు వేసేసి తాళం పోయింది అని ఆట పట్టిస్తుంటే అన్న పడే అవస్థలు చూసి ఎవరైనా నవ్వుకోవాల్సిందే. రే ప్లీజ్ రా, దండం పెడతా తాళం ఇయ్యండిరా అని అన్న ఎంత బతిమిలాడినా ఫ్యాన్స్ వెయిటింగ్ అన్నా, నీ ఎక్స్ప్రెషన్స్ కావాలి అని వీరు కెమెరాలు పట్టుకుని వెంటాడటం చూస్తుంటే ఇదంతా సబ్స్క్రైబర్ల కోసమే అని స్పష్టంగా తెలుస్తుంది. అన్న కడుపు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటే వీరు మాత్రం ఏమైంది అన్నా, మసాజ్ చేయమంటావా అని సెటైర్లు వేయడం ఆ సన్నివేశంలో కామెడీని పీక్స్కు తీసుకెళ్ళింది. నిజానికి ఎవరైనా అంత ఇబ్బంది పడుతుంటే నిజంగా గొడవ జరుగుతుంది. కానీ ఇక్కడ అన్న తిడుతున్నా వీరు నవ్వుతూనే ఉండటం, అన్న కూడా మధ్యలో నవ్వు ఆపుకోవడం చూస్తే ఇదంతా ముందే రాసుకున్న స్క్రిప్ట్ అని ఇట్టే అర్థమైపోతుంది. గాలిలో బాటిల్ పట్టుకుని తిరగడం, చెట్ల చాటుకు వెళ్లడం వంటి సీన్లు కేవలం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సృష్టించినవే అని క్లియర్గా తెలుస్తోంది. ఆఖరి నిమిషం వరకు అన్నను ఉడికించి చివరకు అన్న పరిస్థితిని చూసి మాది పెద్ద మనసు అన్న, అందుకే వదిలేస్తున్నాం అని తాళం ఇవ్వడం చూస్తే ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా అని తేలిపోయింది. అన్న తాళం తీసుకుని వెళుతూ నా టైం వస్తుంది అప్పుడు మీకు చూపిస్తా అని చెప్పడం, వీరు విక్టరీ సింబల్ చూపించడం ద్వారా ఈ ప్రాంక్ వీడియో విజయవంతంగా ముగిసింది. ఇదంతా కూడా సబ్స్క్రైబర్లను అలరించడం కోసం ఒక ప్రొఫెషనల్ టీం పర్యవేక్షణలో సురక్షితమైన వాతావరణంలో ముందే అనుకుని చేసిన హాస్య ప్రదర్శన అని చివరికి రివీల్ అవుతుంది. ఎక్కడా ఎవరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కేవలం వినోదం మాత్రమే లక్ష్యంగా సాగిన ఈ సరదా సంభాషణ మరియు డ్రామా మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. షూటింగ్ అయిపోయాక అందరూ కలిసి మళ్లీ మామూలుగా మాట్లాడుకోవడం చూస్తే ఇది కేవలం కెమెరా ముందు చేసిన నటన అని స్పష్టంగా తెలుస్తుంది.